నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనము ఫస్ట్ యూనిట్లో 8 చాప్టర్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్ అనమాట, జాయింట్ స్టాక్ కంపెనీ. సో జాయింట్ స్టాక్ కంపెనీ సెకండ్ యూనిట్లో మనము 9th చాప్టర్ ఇది మనకి. సో ఇది మనం ఇప్పుడు ఏంటిదో చూద్దాము. A joint stock company is an associate of persons joining together for carrying on business and having a separate legal entity. The persons joining the business contribute to the stock of the company and are called shareholders. So joint stock company anta group of people associate అయ్యి ఒక బిజినెస్ని కంటిన్యూ చేయడం అంట. సపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటుందంట వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఏదైతే బిజినెస్లో కాంట్రిబ్యూట్ చేస్తారో ద పర్సన్స్ జాయినింగ్ ద బిజినెస్ కాంట్రిబ్యూట్ టు ది స్టాక్ మీద ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తారు. సో వాళ్ళని ఏమంటారంట, షేర్ హోల్డర్స్ అని అంటారంట. సో దాన్ని జాయింట్ స్టాక్ కంపెనీ మీనింగ్. సో దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటివంటే, జాయింట్ స్టాక్ కంపెనీ క్యారెక్టరిస్టిక్స్ మనకి ఆర్టిఫిషియల్ పర్సన్. సో ఈ జాయింట్ స్టాక్ కంపెనీలో మనం కంపెనీని ఎలా ట్రీట్ చేస్తామంట, ఒక ఆర్టిఫిషియల్ పర్సన్గా ట్రీట్ చేస్తామంట. నెక్స్ట్ ఫార్మేషన్. సో ఇది ఎలా ఫార్మ్ అవుతుందంట, మనకి ఏదైతే కంపెనీస్ యాక్ట్ రూల్స్ ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందో అవన్నీ ఫాలో అవుతూ మనం ఫామ్ చేసుకుంటాము. ఇది చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అంట. నెక్స్ట్ సపరేట్ లీగల్ ఎంటిటీ అంటే ఏంటిదంటే, ఇది ద కంపెనీ ఈజ్ క్రియేటెడ్ అండర్ లా, ఇట్ హ్యాస్ సపరేట్ లీగల్ ఎంటిటీ. సో ఆ కంపెనీ ఎలా రన్ అవ్వాలి, మెంబర్స్ ఎలా వర్క్ చేయాలని చెప్పి దానికి సపరేట్ లాస్ అనేటివి ఉంటాయి. అవన్నీ కంపెనీస్ యాక్ట్లో మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. సో వాటి ప్రకారం ఇది నడవాలి. లయబిలిటీ. సో లయబిలిటీ అనేది లిమిటెడ్గా ఉంటుందంట. ఇందులో జాయింట్ స్టాక్ కంపెనీలో కంట్రోల్. సో ఏదైతే మనకి మేనేజ్మెంట్ ఇంకా కంట్రోల్ ఉంటాయో ఆ రెండింటిని ఇక్కడ సపరేట్ చేయబడతాయంట. సో మేనేజ్మెంట్ ఇంకా కంట్రోల్ అనేది సపరేట్ హ్యాండ్స్లో ఉంటుంది, ఒక్కళ్ళే చేయరు. రిస్క్ బేరింగ్. సో రిస్క్ అనేది కూడా ఇక్కడ మనకి ఉంటుంది. ఎవరు బేర్ చేస్తారు రిస్క్, ఎవరైతే షేర్ హోల్డర్స్ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళే రిస్క్ అనేది బేర్ చేస్తారు. నెక్స్ట్ కామన్ సీల్. సో కామన్ సీల్ అంటే ఏంటిది, కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్గా ఇక్కడ చూస్తున్నాం కదా మనము. సో అది డైరెక్ట్గా సిగ్నేచర్ పెట్టలేదు కదా, అందుకే ఒక ఏదైతే సీల్ అనేది ఉంటుంది, సీల్ అంటే ఒక స్టాంప్ లాగా. సో అది అనేది ప్రొవైడ్ చేస్తారంట దీనికి. ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. సో ఇక్కడ మనము షేర్స్ అనేటివి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పర్పిచువల్ సక్సెషన్. సో పర్పిచువల్ సక్సెషన్ అంటే ఏంటిది, ద కంపెనీ యాజ్ అ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్. సో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు వస్తుండొచ్చు పోతుండొచ్చు, ఇంకా ఎవరైతే కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్ చనిపోవచ్చు, ఏమన్నా అవ్వచ్చు, కానీ కంపెనీ అనేది క్లోజ్ అవ్వదు, కంటిన్యూగా వర్క్ అవుతూనే ఉంటుందంట. సో ఇది మనకి ఫీచర్స్ జాయింట్ స్టాక్ కంపెనీవి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఇందులో లయబిలిటీ అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఇంకా ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, పర్ సపోజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు నా షేర్స్ ఉన్నాయి, నేను ఈజీగా వేరే వాళ్ళకి, నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను ఆ షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నెక్స్ట్ పర్పిచువల్ ఎగ్జిస్టెన్స్. పర్పిచువల్ ఎగ్జిస్టెన్స్ అంటే కంపెనీ ఎవరు వెళ్ళిపోయినా, ఎవరు ఎలాంటి లాసెస్లో ఉన్నా సరే కంపెనీకి ఎలాంటి హాని ఉండదు అనమాట. సో కంపెనీ అనేది వర్క్ అవుతూనే ఉంటుంది. స్కోప్ ఆఫ్ ఎక్స్పాన్షన్. సో ఉన్న బిజినెస్ని మనం ఇంకా ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. ఎవరైతే అక్కడ మేనేజ్మెంట్ ఉంటారో అంటే వర్క్ చేసే మెంబర్స్ ఉంటారో వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. ఎకనామీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్. సో ఈ ఏదైతే జాయింట్ స్టాక్ కంపెనీస్ ఉంటాయో అవి స్మాల్ స్కేల్ ప్రొడక్షన్స్కి యూజ్ అవ్వదు. ఎవరైతే బల్క్లో ఇంకా లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది. ఎబిలిటీ టు కోప్ విత్ చేంజింగ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్. సో ఏదైతే చేంజింగ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఉందో దాన్ని మ్యాచ్ చేసే విధంగా కూడా ఉంటుందంట. అంటే కాంపిటీటర్స్ని బట్టి వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ మార్కెట్లో తెస్తున్నారో చూసి దాన్ని బట్టి ఇది దాని బిజినెస్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు అంట. డిఫ్యూజ్డ్ రిస్క్. సో రిస్క్ అనేది కూడా కొంచెం తక్కువనే ఉంటుందంట. Democratic setup. The values of shares is generally small. It enables persons with low incomes to purchase the shares of companies. Shareholders come from all walks of life. Every individual has an opportunity to become a shareholder. So democratic setup అంటే ఏంటంటే ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళే షేర్స్ కొనుక్కోవాలని ఏం లేదు. సో ఎవరైతే తక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్ చేసి షేర్స్ కొనుక్కొని ఆ కంపెనీలో మెంబర్ అయ్యే ఛాన్స్ కూడా వాళ్ళకు ఉంటుందంట. అందుకే డెమోక్రటిక్ సెటప్ అనేది మనకి జాయింట్ స్టాక్ కంపెనీలో ఉంటుందని చెప్తున్నారు. సోషల్ బెనిఫిట్స్. సో ఇలా ఇవన్నీ ఉన్నాయి
ఉన్నాయి కాబట్టి బెనిఫిట్స్ మనకి సొసైటీలో కూడా చాలా యూజ్ అవుతుంది జాయింట్ స్టాక్ కంపెనీ అని చెప్తున్నారు. డిసడ్వాంటేజెస్ ఏంటివి? సో అడ్వాంటేజెస్ ఉన్నాయంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో డిఫికల్టీ ఇన్ ఫార్మేషన్, సో చాలా పెద్ద ప్రొసీజర్, అన్ని లీగల్ అన్నీ చూసుకున్న తర్వాతనే మనం ఇది ఫామ్ చేయాలి. ఇంకా లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి అన్నీ ప్రాపర్గా మేనేజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ల్యాక్ ఆఫ్ సీక్రసీ, అంటే సీక్రెట్స్ అనేటివి మెయింటైన్ అవుతాయా? ఎక్కువ మెయింటైన్ అవ్వవంట. సో లీక్ అయ్యి కొంచెం లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇంపర్సనల్ వర్క్ ఎన్విరాన్మెంట్, సో ఎవరైతే అక్కడ వర్క్ చేసే పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి మధ్యలో ఏదైతే బాండింగ్ ఉంటుందో అది ప్రాపర్గా ఉంటుందని మనం చెప్పలేము. కొన్నిసార్లు వాళ్ళు ఫైట్స్ చేసుకోవడం కానీ లేదంటే వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్స్ రావడం కూడా జరుగుతాయంట. న్యూమరస్ రెగ్యులేషన్స్, చాలా రెగ్యులేషన్స్ ఉంటాయంట. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఫాలో అవ్వాలని చెప్పి, ఇది చాలా లార్జ్ ఆర్గనైజేషన్ కాబట్టి చాలా రూల్స్ అనేటివి ఉంటాయి. డిలే ఇన్ డెసిజన్ మేకింగ్, సో డెసిజన్ మేకింగ్ అనేది డిలే అవుతుంది, దానివల్ల వర్క్ అనేది లేట్ అవుతుంది. ఆలిగార్కిక్ మేనేజ్మెంట్, సో ఇదేంటిది మనకి, ద మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ ఈజ్ ఎలెక్టెడ్ బై షేర్ హోల్డర్స్ అండ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎక్సర్సైజెస్ మేనేజరియల్ కంట్రోల్. సో ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ఆఫ్ ఎ కంపెనీ ఎవరు ఎలెక్ట్ చేస్తారంట? షేర్ హోల్డర్స్, ఇంకా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే మేనేజరియల్ కంట్రోల్ ఉంటుందో వాళ్ళ చేతిలో వాళ్ళు మాత్రమే ఎలెక్ట్ చేయొచ్చు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో కొన్నిసార్లు మెంబర్స్ మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ రావచ్చు, ఈ డెసిజన్ నచ్చలేదు ఆ డెసిజన్ నచ్చలేదు అని చెప్పి, సో అదొక డిసడ్వాంటేజ్. నో డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎఫర్ట్స్ అండ్ రివార్డ్స్, సో ఎఫర్ట్స్ అండ్ రివార్డ్స్ అంటే ఇప్పుడు ఒకవేళ ఒక అతను ఎక్కువ వర్క్ చేస్తున్నాడు అంటే అతనికే బెనిఫిటెడ్ ఉంటుందని కాదు, వర్క్ చేయని వాళ్ళకి కూడా రివార్డ్ అంటే ఏంటి, ఏదైనా బెనిఫిట్ అనేది రావచ్చు. ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి బెనిఫిట్ రాకుండా కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు, అదొక డిసడ్వాంటేజ్. ఈవిల్స్ ఆఫ్ ఫ్యాక్టరీ సిస్టమ్, సో ఎయిర్ పొల్యూషన్ కానీ లేదంటే ఇన్సానిటేషన్ ఇవన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి అదొక డిసడ్వాంటేజ్ అని చెప్తున్నారు. స్పెక్యులేషన్ ఇన్ షేర్స్, సో షేర్స్ అనేటివి ఎప్పుడన్నా మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాబట్టి అదంతా ప్రాపర్గా ఉండదని చెప్తున్నారు. ఫ్రాడులెంట్ మేనేజ్మెంట్, సో మేనేజ్మెంట్ కూడా కొన్నిసార్లు ఫ్రాడ్స్ అనేటివి చేసి మిస్లీడ్ చేస్తాయి అని చెప్తున్నారు. Concentration of economic power, the company form of organization has helped concentration of economic power in a few hands. Some persons become directors in number of companies and try to formulate policies which promote their own interests. సో ఏమంటున్నారు ఇక్కడ, ఏదైతే ఎకనామిక్ పవర్ ఉందో అది ఒక పర్సన్ చేతిలో పెడతారంట, బట్ ఆ పర్సన్ మంచిగా హ్యాండిల్ చేస్తేనే ఆ కంపెనీ బాగా వర్క్ అవుతుందంట. కైండ్స్ ఆఫ్ కంపెనీస్, సో ఎలాంటి కంపెనీస్ ఉంటాయి? కంపెనీస్ అకార్డింగ్ టు ఇన్కార్పొరేషన్, ఏవైతే చార్టెడ్ కంపెనీస్ ఉంటాయి అవి ఉంటాయి, స్టాట్యుటరీ కంపెనీస్ ఉన్నాయి అవి ఉన్నాయి, రిజిస్టర్డ్ కంపెనీస్ ఉంటాయంట. నెక్స్ట్ అకార్డింగ్ టు లయబిలిటీ, సో లయబిలిటీ ప్రకారం ఏం కంపెనీస్ ఉంటాయి? కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్, సో ఏవైతే కంపెనీస్లో షేర్స్ అనేటివి లిమిటెడ్ ఉంటాయి అవి. కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ, సో అంత గ్యారంటీడ్గా ఉండదు అనమాట. నెక్స్ట్ అన్లిమిటెడ్ కంపెనీస్, ఇవన్నీ మనకి లయబిలిటీస్ కింద వస్తాయి, అంటే లయబిలిటీస్ అనేది అన్లిమిటెడ్ ఉండే కంపెనీస్ ఇవి. కంపెనీస్ అకార్డింగ్ టు ఓనర్షిప్, గవర్నమెంట్ కంపెనీస్, హోల్డింగ్ కంపెనీస్, నెక్స్ట్ సబ్సిడరీ కంపెనీస్, ఈ మూడు మనకి ఓనర్షిప్ కింద వస్తాయి కంపెనీస్. నెక్స్ట్ నేషనాలిటీ కింద వచ్చే కంపెనీస్ ఏంటివి? ఇండియన్ కంపెనీస్, ఫారెన్ కంపెనీస్. కంపెనీస్ అకార్డింగ్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకారం వచ్చే కంపెనీస్ స్మాల్ కంపెనీస్ అంటే చిన్న కంపెనీస్. వన్ పర్సన్ కంపెనీ అంటే ఒకటే పర్సన్ ఉంటాడనమాట అందులో హెడ్ లాగా. నెక్స్ట్ కంపెనీస్ అకార్డింగ్ టు ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్, సో ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ కింద వచ్చే కంపెనీస్ ఏంటివి? పబ్లిక్ కంపెనీస్. దాని ఫీచర్స్ ఏంటివి? పబ్లిక్ కంపెనీస్లో 7 మెంబర్స్ ఉండాలి, ఇంకా జనరల్ పబ్లిక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు షేర్స్ని, అంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. రెస్ట్రిక్షన్స్ అనేటివి ఉండదంట ఎంతమంది ఉండాలి అని చెప్పి. ఇంకా ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఉంటుంది. ఈ హ్యాస్ మినిమం పేడప్ క్యాపిటల్ ఆఫ్ 5 lakhs మినిమం పేడప్ క్యాపిటల్ ఉండాలి. ఇంకా ఇట్ మస్ట్ అలాట్ షేర్స్ వితిన్ 120 daysలో మనకి షేర్స్ అనేటివి ఇష్యూ చేయాలంట వాళ్ళు. బిఫోర్ స్టార్టింగ్ ద బిజినెస్ ఇట్ రిక్వైర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్, సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి బిజినెస్ స్టార్ట్ చేసే ముందు. అది ఎవరు ఇస్తారు మనకి? రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ ఇస్తారు. నెక్స్ట్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ కింద ఇంకోటి వచ్చేది ఏంటి? ప్రైవేట్ కంపెనీస్. నెక్స్ట్ స్పెషల్ ప్రివిలేజ్ అండ్ ఎగ్జంప్షన్స్ అవైలబుల్ టు ప్రైవేట్ కంపెనీస్. సో ప్రైవేట్ కంపెనీస్లో మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంత? 2 persons.
మినిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంత, అట్లీస్ట్ 2 డైరెక్టర్స్ యాజ్ అగేన్స్ట్ 3 ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీస్. కోరం ఫర్ జనరల్ మీటింగ్స్. సో జనరల్ మీటింగ్స్కి ఎవరెవరు రావాలి, ద కోరం రిక్వైర్డ్ ఫర్ జనరల్ మీటింగ్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఈజ్ 2 members పర్సనల్లీ ప్రజెంట్, అంటే కంపల్సరీగా ఉండాలి. మేనేజరియల్ రెమ్యూనరేషన్. ఏ ప్రైవేట్ కంపెనీ హ్యాస్ నో అప్పర్ లిమిట్ ఆన్ మేనేజరియల్ రెమ్యూనరేషన్. రొటేషనల్ రిటైర్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్. రొటేషనల్ రిక్వైర్మెంట్ అంటే డైరెక్టర్స్కి ఎలా ఉండాలంట, ఆల్ డైరెక్టర్స్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ క్యాన్ బి నాన్ రొటేషనల్ డైరెక్టర్స్. ఫైలింగ్ క్యాజువల్ వేకెన్సీస్. నో లీగల్ రెస్ట్రిక్షన్స్ వీటి మీద, క్యాజువల్ వేకెన్సీస్ పెట్టడం మీద ఎలాంటి లీగల్ రెస్ట్రిక్షన్స్ లేవంట ప్రైవేట్ కంపెనీస్కి. స్పెషల్ డిస్క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అయ్యి మనము డైరెక్ట్గా ఎవరైతే అపాయింట్మెంట్ ఉందో డైరెక్టర్స్దే చేసేయచ్చంట. నెక్స్ట్ రెస్ట్రిక్షన్ ఆఫ్ నంబర్ ఆఫ్ డైరెక్టర్షిప్స్. సో ఏమైతే రెస్ట్రిక్షన్ ఉందో అది ఏంటంట, ఏ పర్సన్ క్యాన్ బికమ్ అ డైరెక్టర్ ఇన్ మ్యాక్సిమం 20 ప్రైవేట్ కంపెనీస్. సో ఓన్లీ 20 ప్రైవేట్ కంపెనీస్లో మాత్రమే అతను ఒకవేళ డైరెక్టర్గా ఉంటే ఉండొచ్చు. ప్రొవైడెడ్ నన్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఈజ్ అ పబ్లిక్ కంపెనీ. పేడప్ క్యాపిటల్. సో పేడప్ క్యాపిటల్ ఎంత ఉండాలి, 1 lakh. ఎక్కడ ప్రైవేట్ కంపెనీ అయితే అదే పబ్లిక్ కంపెనీ అయితే 5 lakhs అనేది ఉండాలి. నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీకి ఇంకా పబ్లిక్ కంపెనీకి ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అవి ఏంటివో ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ ప్రైవేట్ కంపెనీలో ఓన్లీ 2 persons ఉండాలి స్టార్టింగ్. అదే పబ్లిక్ కంపెనీ అయితే 7 persons మినిమం కంపల్సరీగా ఉండాలి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ 200 ఉండొచ్చు ప్రైవేట్లో, అదే పబ్లిక్లో అయితే ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండదంట. నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీలో షేర్స్ అనేటివి ట్రాన్స్ఫర్ చేయడానికి రెస్ట్రిక్షన్ ఉంటుంది, పబ్లిక్ కంపెనీలో అలా ఏం ఉండదు. ప్రైవేట్ కంపెనీలో మనం ప్రాస్పెక్టస్ అనేది ఇష్యూ చేయలేము, అదే పబ్లిక్ కంపెనీలో ఇష్యూ చేయొచ్చు. మినిమం డైరెక్టర్స్ అనేవాళ్ళు 2 persons ఉండొచ్చు ప్రైవేట్ కంపెనీలో, అదే పబ్లిక్ కంపెనీలో అయితే 3 ఉండొచ్చు. ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిటైర్ బై రొటేషన్ అంట, అదే పబ్లిక్ కంపెనీలో అంట అట్లీస్ట్ 2/3 ఆఫ్ డైరెక్టర్స్ మస్ట్ సచ్ హూ విల్ రిటైర్ ఇన్ రొటేషన్. 2 members ఇన్ ది కోరం ఫర్ మీటింగ్. 2 members కంపల్సరీగా ఉండాలంట ప్రైవేట్ కంపెనీ ప్రకారం. నెక్స్ట్ పబ్లిక్ మీటింగ్స్లో ఏదైతే పబ్లిక్ కంపెనీలో మీటింగ్స్ అవుతాయో దాంట్లో 5 members కంపల్సరీగా అటెండ్ అయి ఉండాలి. అంటే వాళ్ళు మీటింగ్ జరిగేటప్పుడు కంపల్సరీగా అటెండ్ అయ్యే దాంట్లో 5 members నేమ్స్ కంపల్సరీగా ఇవ్వాలి. ప్రైవేట్ కంపెనీలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవంట మేనేజరియల్ రెమ్యూనరేషన్ కోసం, అదే పబ్లిక్ కంపెనీలో టోటల్ మేనేజరియల్ రెమ్యూనరేషన్ కెనాట్ ఎక్సీడ్ 11% ఆఫ్ ది నెట్ ప్రాఫిట్స్. అదే ప్రైవేట్ కంపెనీలో కెనాట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్ నుంచి ఎలాంటి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయరంట. అదే పబ్లిక్ కంపెనీలో మనకి పబ్లిక్ నుంచి ఏవైతే డిపాజిట్స్ వస్తాయో వీటిని యాక్సెప్ట్ చేస్తారు. పేడప్ క్యాపిటల్ అనేది 1 lakh ఉండాలి ప్రైవేట్ కంపెనీలో, పబ్లిక్ కంపెనీలో ఏదైతే పేడప్ క్యాపిటల్ ఉంటుందో అది 5 lakhs ఉండాలి. నెక్స్ట్ పార్ట్నర్షిప్కి ఇంకా జాయింట్ స్టాక్ కంపెనీకి డిఫరెన్సెస్ ఏంటివంటే, పార్ట్నర్షిప్ అనేది పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారం నడుస్తుంది. జాయింట్ స్టాక్ కంపెనీ ఏమో కంపెనీస్ యాక్ట్ 2013లో ఏవైతే రూల్స్ ఉన్నాయో వీటిని ఫాలో అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం మనం పార్ట్నర్షిప్లో ఏవైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందో, ఇంకా పార్ట్నర్షిప్ డీడ్, అగ్రిమెంట్, సిగ్నేచర్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ చూసుకోవాలన్నమాట. ఇంకా రిజిస్ట్రేషన్ చేస్తే చేసుకోవచ్చు, లేదంటే లేదు. అదే జాయింట్ స్టాక్ కంపెనీలో కంపల్సరీగా మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిందే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉండాలి, అట్లీస్ట్ 2 persons కంపల్సరీగా ఉండాలి. అదే జాయింట్ స్టాక్ కంపెనీ ఒకవేళ ప్రైవేట్ అయితే అందులో 2 members ఉండాలి, లేదు అది ఒకవేళ పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ అయితే కంపల్సరీగా 7 members ఉండాల్సిందే. లీగల్ స్టేటస్ ఏంటిది, పార్ట్నర్షిప్లో ఎలాంటి సపరేట్ లీగల్ ఎంటిటీ అంటే సపరేట్ రూల్స్ అనేటివి ఉండవు అనమాట, మీరు ఇది ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి. బట్ జాయింట్ స్టాక్ కంపెనీకి మాత్రం కంపెనీ లా, కంపెనీ యాక్ట్ ప్రకారం అన్ని లాస్ రూల్స్ రాసున్నాయి కంపెనీలో ఏవేవి ఫాలో అవ్వాలని చెప్పి. సో అవే కంపల్సరీగా ఫాలో అవ్వాలి. లయబిలిటీ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది పార్ట్నర్షిప్లో, జాయింట్ స్టాక్ కంపెనీలో లిమిటెడ్గా ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేటివి మనము అందరు పార్ట్నర్స్ కన్సెంట్తో, అంటే అందరు పార్ట్నర్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఓకే మీరు షేర్ చేయొచ్చు ఏవైతే షేర్స్ ఉన్నాయో వీటిని అంటే అప్పుడే చేయాలి. బట్ ఇక్కడ మనకు నచ్చినప్పుడు మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఓన్లీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ ఎవరైతే షేర్ హోల్డర్స్ అంటే షేర్స్ హోల్డ్ చేస్తున్న పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కంపెనీని మేనేజ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి పార్ట్నర్షిప్లో ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళు ఒకవేళ పార్ట్నర్షిప్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతే ఉంటాయి, లేదంటే ఉండవు. బట్
ఏదైతే కంపెనీ ఉందో అది పర్టికులర్గా ఇలా ఆడిట్ చేయాల్సిందే, కంపెనీని రిజిస్టర్ చేసుకోవాలి, అవన్నీ రూల్స్ అనేటివి కొన్ని ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పార్ట్నర్షిప్లో కంటిన్యూటీ అనేది పార్ట్నర్ చనిపోతే ఆగిపోతుంది కంపెనీ. బట్ జాయింట్ స్టాక్ కంపెనీలో పార్ట్నర్ చనిపోయినా, షేర్ హోల్డర్స్ వెళ్ళిపోయినా, ఎవరు వెళ్ళిపోయినా సరే కంపెనీ అనేది కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. ఎలాంటి క్లోజ్ చేసే ఆప్షన్ అనేది ఉండదు. అథారిటీ ఆఫ్ మెంబర్స్, ఇందులో పార్ట్నర్స్ ఉంటారు. ఇందులో జాయింట్ స్టాక్ కంపెనీలో ఎవరైతే షేర్స్ కొనుక్కుంటారో ఆ షేర్ హోల్డర్స్ ఉంటారు. వైండింగ్ అప్, సో పార్ట్నర్స్ ఒకవేళ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్తోని ఇద్దరు కలిసి క్లోజ్ చేస్తే బిజినెస్ని క్లోజ్ చేయొచ్చు. బట్ కంపెనీని వైండప్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళి రీజనబుల్గా రీజన్స్ చెప్పి సాటిస్ఫై అవుతేనే కోర్టు అప్పుడు వాళ్ళ జాయింట్ స్టాక్ కంపెనీ ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా దాన్ని క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీ, జాయింట్ స్టాక్ కంపెనీకి డిఫరెన్సెస్ ఏంటివి? కోఆపరేటివ్ సొసైటీ ఏమో కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 కింద ఫామ్ అవుతుంది. జాయింట్ స్టాక్ కంపెనీ ఏమో కంపెనీస్ యాక్ట్ 2013 కింద రిజిస్టర్ అవుతుంది. అదే కోఆపరేటివ్ సొసైటీలో ఏంటిది, స్టార్టింగ్ 10 మెంబర్స్తో ఫామ్ అయ్యి అన్లిమిటెడ్ మెంబర్స్ జాయిన్ అవ్వచ్చు. బట్ జాయింట్ స్టాక్ కంపెనీలో ఏంటంటే 2 మెంబర్స్ ప్రైవేట్ కంపెనీ అయితే 7 మెంబర్స్ పబ్లిక్ కంపెనీ అవుతాయి. నెక్స్ట్ బేసిక్ ఆబ్జెక్ట్ ఏంటిది, దీంట్లో మెంబర్స్ని సర్వ్ చేయాలంటే మెంబర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడమే మెయిన్ మోటివ్. ఇక్కడ ఏంటిది, ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం. జాయింట్ స్టాక్ కంపెనీలో ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం మెయిన్ మోటివ్. ఏదైతే మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయో ఇక్కడ అది ఎవరికి వేరే వాళ్ళకి షేర్ చేయడానికి ఉండదు. అదే జాయింట్ స్టాక్ కంపెనీలో మనకు నచ్చినప్పుడు షేర్స్ అనేటివి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓటింగ్ రైట్స్ అనేటివి మనకి ఏదైతే కోఆపరేటివ్ సొసైటీలో ఉందో మెంబర్స్ వాళ్ళ క్యాస్ట్ ఏదైనా సరే, పొలిటికల్ రీజన్ ఏమున్నా సరే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక ఓటేసే రైట్ అనేది ఉంటుంది. అదే జాయింట్ స్టాక్ కంపెనీలో ఎవరైతే ఓన్లీ షేర్స్ని హోల్డ్ చేస్తున్నారో సో అలాంటి పీపుల్ మాత్రమే in the company the voting rights are on the basis of 1 share 1 vote. అంటే ఒక షేర్ ఉన్నప్పుడు పర్ సపోజ్ నా దగ్గర 10 షేర్స్ ఉంటే నేను 10 ఓట్స్ వేయడానికి ఎలిజిబుల్ ఉంటా. అలా ఫాలో అవుతారు అనమాట జాయింట్ స్టాక్ కంపెనీలో. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్, సో ఇక్కడ వచ్చే సర్ప్లస్ మా మెంబర్స్ అందరూ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. బట్ ఇక్కడ వచ్చే ప్రాఫిట్స్ మొత్తం షేర్ హోల్డర్స్ వాళ్ళు పంచుకుంటారు అనమాట. కోఆపరేటివ్ సొసైటీస్ ఓనర్షిప్ కంట్రోల్. సో ఇక్కడ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఎవరి మీద ఉంటుంది, ద మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ జనరల్లీ బిలాంగ్ టు అ పర్టికులర్ ఏరియా, దే టేక్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ వర్కింగ్ ద సొసైటీ. సో ఇక్కడ ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారో అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఓటు వేస్తున్నారు కదా, అలా ఓటేసి ఎవరినైతే ఎగ్జిక్యూటివ్గా హెడ్గా పెట్టుకుంటారో వాళ్ళు ఓనర్షిప్ ఇంకా కంట్రోల్ అనేది మేనేజ్ చేస్తారు. అదే జాయింట్ స్టాక్ కంపెనీలో ఏమవుతుంది, ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో సో ఆ షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు, ఒకటే షేర్ హోల్డర్ ఉంటారని లేదు కదా, మల్టిపుల్ షేర్ హోల్డర్స్ ఉంటారు. సో వాళ్ళందరి దగ్గర ఈక్వల్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ రైట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళు ఎవరు ఎలక్ట్ చేస్తారు వాళ్ళని, ఆ పర్సన్స్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంకా షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఓటేసే రైట్ ఉంటుంది, వాళ్ళు ఎలక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 1 పర్సన్ కంపెనీ. సో 1 పర్సన్ కంపెనీ అంటే ఏదైతే కంపెనీ ఒక సింగిల్ పర్సన్ స్టార్ట్ చేస్తారో అది. ఇప్పుడు ఒక్కటే సింగిల్ పర్సన్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి, సోల్ ప్రొపరేటర్. సో సోల్ ప్రొపరేటర్ అనేది రిజిస్ట్రేషన్ కాకుండా బట్ ఇది రిజిస్ట్రేషన్ అయ్యి సింగిల్ పర్సన్ చేసే బిజినెస్ అనమాట. ఇది సేమ్ ఈక్వల్ టు సోల్ ప్రొపరేటరే. బట్ ఇది కంపెనీస్ యాక్ట్ కింద ఒకవేళ అతను కంపెనీని రిజిస్టర్ చేసుకుంటే 1 పర్సన్ కంపెనీ అని అంటాము. సో 1 పర్సన్ కంపెనీ ఎలా ఫామ్ చేయొచ్చు, ఒకవేళ ఇండియన్ సిటిజన్ అయినా లేదంటే ఇండియాలో ఉంటున్న పర్సన్ అయినా సరే అతను ఒకటే పర్సన్ ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ మంది ఉండడానికి లేదు, ఒకటే డైరెక్టర్ ఒకటే పర్సన్. ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు ఆ పర్సన్ని, ఒక డిజిటల్ సిగ్నేచర్ ఉండాలి, డిజిటల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉండాలంట. నెక్స్ట్ కంపెనీకి ఒక నేమ్ పెట్టాలి, ఇంకా కొన్ని ఫామ్స్ ఉంటాయి అవి ఫిల్ చేసి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్ రెండింటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఆ కంపెనీ కోసము. ఇంకా కంపెనీకి రిజిస్ట్రార్ ఎవరైతే ఉంటారో అతను అవన్నీ డాక్యుమెంట్స్ని చెక్ చేసి ఉండాలి. పేమెంట్ ఆఫ్ ఏవైతే ఫీజు ఉంటుందో దాన్ని పేమెంట్ చేయాలి. ఇంకా స్టాంప్ డ్యూటీ కూడా ప్రిపేర్ చేసుకొని ఉండాలి. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇన్కార్పొరేషన్ అనేది ఇష్యూ అవుతుంది. ఇష్యూ అయినాక అప్పుడు కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో కంపెనీలో మెయిన్ ఫీచర్స్ ఏంటివంటే ఒక సింగిల్ పర్సన్ స్టార్ట్ చేయాలి, దానికి మెమోరండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కంపల్సరీగా ఉండాలి. ఇంకా లిమిటెడ్ బై షేర్స్, లిమిటెడ్ బై గ్యారంటీగా ఉండాలన్నమాట. 1 పర్సన్ కంపెనీ ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారో
వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి ఉండాలి. కంపెనీ నేమ్ రాసిన తర్వాత బ్రాకెట్లో 1 పర్సన్ కంపెనీ, ఓపీసీ అంటే 1 పర్సన్ కంపెనీ అని కంపల్సరీగా నేమ్ పక్కన బ్రాకెట్లో మెన్షన్ చేసి ఉండాలంట. ఇంకా 1 పర్సన్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు మినిమం ఏదైతే షేర్ క్యాపిటల్ ఉందో అది 1 lakh కంపల్సరీగా పెట్టాల్సిందే. నెక్స్ట్ రిలాక్సేషన్స్ ఏంటివి? రిలాక్సేషన్స్ అంటే ఏంటివి? అతను దేని నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ 1 పర్సన్ కంపెనీ ఓపెన్ చేస్తే అతను క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. యాన్యువల్ జనరల్ మీటింగ్స్ హెల్డ్ చేయాల్సిన అంటే కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నార్మల్ జనరల్ మీటింగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్స్లో కానీ ఎక్కువ రూల్స్ అనేటివి తనకి అప్లై అవ్వవంట. ఇంకా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరు మీటింగ్ చేస్తారు కదా, సో అలాంటి మీటింగ్ ఇతను ఓన్లీ 6 monthsకి ఒకసారి కండక్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా ద యాన్యువల్ రిటర్న్స్ క్యాన్ బి సైన్డ్ బై ద డైరెక్టర్ ఓన్లీ. సో డైరెక్టర్ అతనే చేయొచ్చు, లేదంటే ఎవరినన్నా కంపెనీ సెక్రటరీని పిలుచుకొని కూడా చేయొచ్చు. బట్ కంపెనీ సెక్రటరీ లేకపోయినా సరే అతను డైరెక్టర్ ఎవరైతే 1 పర్సన్ ఉందో అతను సైన్ చేసుకుంటే సరిపోతుంది యాన్యువల్ రిటర్న్స్ని. వన్ డైరెక్టర్ కెన్ సైన్ ది ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో మొత్తం ఆడిట్ చేసున్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఎవరైతే 1 పర్సన్ అతను ఓపెన్ చేసినాడో కంపెనీని డైరెక్టర్ అతను సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. లిమిటేషన్స్ ఏంటివి అంటే డిసడ్వాంటేజెస్ ఏంటివి? ఒకటే పర్సన్ కంపెనీ వల్ల, అతను ఒక్కడే స్టార్ట్ చేయడం వల్ల ట్యాక్సేషన్ అనేది చాలా హై ఉంటుందంట. ఇంకా మేనేజరియల్ టాలెంట్ సింగిల్ పర్సనే కాబట్టి అతను ఉన్న టాలెంటే అతను వాడుకోవాలి. నెక్స్ట్ థ్రెట్ ఆఫ్ కన్వర్జన్. సో ఇప్పుడు అతను ఇన్వెస్ట్ చేయాల్సింది 1 lakh కంపల్సరీ. సో 1 lakh మించి అంటే 50 lakhs కన్నా ఎక్కువ, లేదంటే 3 years కలిపి 2 crores కన్నా ఎక్కువ అతను గనక అతని కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తే అతను కంపల్సరీగా పబ్లిక్ కంపెనీగా కానీ లేదంటే ప్రైవేట్ కంపెనీగా కానీ రిజిస్టర్ అయిపోవాలి. 1 పర్సన్ కంపెనీ నుంచి ఎలిమినేట్ అయిపోతాడు అనమాట. సో 1 lakh ఇన్వెస్ట్మెంట్ అంటే అతను 50 lakhs క్రాస్ చేయకూడదు, 50 lakhs క్రాస్ చేయొద్దు, ఇంకా 3 yearsకి కలిపి 2 crores క్రాస్ చేయొద్దు. అంటే ఇప్పుడు ఆ 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నందుకు అతను ఏం చేయాలి? ఎంతైతే ఇది క్రాస్ అవ్వద్దు లిమిట్, ఇది క్రాస్ అవ్వద్దు, అలా చూసుకుంటూ అతను బిజినెస్ని నడపాలి. కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుంది, బిజినెస్ అనేది గ్రో అనేది అవ్వదన్నమాట. సో అదొక డిసడ్వాంటేజ్. 1 కంపెనీ అట్ ఏ టైం. సో ఈ కంపెనీ పెట్టుకుంటూ సైడ్కి వేరే కంపెనీలో డైరెక్టర్గా కానీ లేదంటే ఏదైనా వర్క్ చేయొచ్చా అంటే లేదు. ఒకవేళ 1 పర్సన్ కంపెనీ మీరు పెట్టుకున్నట్టయితే ఓన్లీ ఈ కంపెనీలో మాత్రమే మీరు డైరెక్టర్గా ఉంటారు, వేరే ఏ కంపెనీలో మీరు వర్క్ చేయడానికి వీల్లేదు. అడ్వాంటేజెస్ ఏంటివి? లయబిలిటీ అనేది లిమిటెడ్గా ఉంటుందంట. పర్పిచువల్ సక్సెషన్ ఉంటుందంట. ఒకవేళ తను చనిపోతే ఎవరిదైనా నామినీ పేరు రాస్తారు కదా, సో ఆ పర్సన్ వచ్చి కంటిన్యూ చేయొచ్చు ఆ 1 పర్సన్ బిజినెస్ని. లెస్ లీగల్ ఫార్మాలిటీస్. సో లీగల్ ఫార్మాలిటీస్ అనేటివి కూడా చాలా తక్కువగా ఉంటాయంట. సో ఈ కంపెనీ వల్ల 1 పర్సన్ కంపెనీ వల్ల ఎవరైతే స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళు సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ దగ్గరనే ఆగిపోకుండా 1 పర్సన్ కంపెనీస్ అనేటివి కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఒక ఎంకరేజ్మెంట్ లాగా వాళ్ళకి ఇలాంటి ఒక టైప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసినారు. జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇలా 1 పర్సన్ కంపెనీ అనేది పెట్టుకొని ఇంకా చాలామందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు కదా అని చెప్పి ఒక అడ్వాంటేజ్. సో ఇది మనకి జాయింట్ స్టాక్ కంపెనీ. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.